మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘడియలు సమీపిస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో వరాల తల్లి సారక్క కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు చేరటంతో జాతర తొలి అంకం ప్రారంభమవుతుంది. కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం కాసేపట్లో రానుంది. పూనగుండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు మేడారం చేరుకోవటం, గద్దెల్ని ఎక్కటంతో జాతర ప్రారంభమవుతుంది. మేడారంలో దేవరల రాకపై ఆదివాసీ పూజారులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కేకే ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర వనవేడారం. ఆదివాసీ గిరిజన తెగలేవైతే ఉన్నాయో ఆదివాసీలంతా కూడా రెండేళ్లకొక్కసారి ఆత్మీయంగా కలుసుకునేటువంటి సంబరం మేడారం. వన సంబరం అంతా కూడా, వన జాతర అంతా కూడా జనంతో పులికించిపోయింది. మేడారం అంతా కూడా భక్తజన గుడారం అవుతుంది. మరికొద్ది సేపట్లోనే కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం చేరుకుంది. కన్నెపల్లి నుంచి కన్నతల్లి ఒడికి చేరుకోగానే మేడారం గ్రామస్తులు, మేడారంకు సంబంధించిన ఆదివాసీ పూజారులు సారలమ్మను తోడుకొని కన్నతల్లి ఒడికి మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క ఆలయానికి తరలిస్తారు. అదేవిధంగా ఊరుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజు వీళ్ళందరినీ కూడా మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క ప్రధాన ఆలయానికి చేర్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మని గద్దెకి చేరుస్తారు. ఒకసారి మనం ప్రస్తుతం డోలీ నాదం వినబడ్డ తర్వాత ఆదివాసీలంతా పులకించిపోతున్నటువంటి వాతావరణం మేడారంలో. ఒకసారి ఆదివాసీ పూజారులతో చెప్పండి సార్, అంటే కన్నెపల్లి నుంచి సారలమ్మ ఎన్ని గంటలకు వస్తుంది? డోలీ నాదాలు మీ మనసుకి ఎలా అనిపిస్తున్నాయి? కన్నెపల్లి నుండి సారలమ్మ మరి సమ్మక్క గద్దెకి వచ్చేసి సాయంత్రం అంటే రాత్రి 7 గంటల వరకు రావచ్చు. మరి వాటిని అంతా కూడా రిసీవ్ చేసుకొని మేము పూజారులంతా కూడా సమ్మక్క పూజారులం. వాటి నుండి పూజా మంత్రం నుండి మరి గద్దెలపై సారలమ్మ కన్నెపల్లి నుండి మరి పగిడిద్దరాజు మరి గోవిందరాజు 3 దేవతలను ఈరోజు మరి గద్దెలపై వచ్చేటువంటి సందర్భం కనుక వాళ్ళని రిసీవ్ చేసుకొని మా సంస్కృతి సాంప్రదాయం కట్టుబాట్లు మా విలువలు పాటిస్తూ అలాగే డోలి వైవిధ్యాలతోటి సంస్కృతితోటి ఆటపాటలతో మరి ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానేబోతుంది. మరి కొద్ది గంటల్లో సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు 3 దేవతలు మరి గద్దెలపై వచ్చేటువంటి సందర్భం చాలా సంతోషం. ప్రధానంగా ఎప్పుడైతే కన్నపల్లి నుంచి సారలమ్మ వస్తుందో, సారలమ్మ రాగానే కన్న తల్లి తన ఒడికి ముడుచుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. వీడికి వచ్చే క్రమంలో మీరు ఎట్లా సాధారణంగా సారలమ్మను ఆహ్వానిస్తారు? ఏం జరుగుతుంది? మరి ఇటు పోలీసు బందోబస్తు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పకటి మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ తీసుకోవడం కూడా రిసీవ్ చేసుకొని మరి ఆట పాటలతో సంస్కృతి సాంప్రదాయంగా మరి గద్దెలపై రాత్రి 7 గంటల వరకు మరి సారలమ్మను గద్దెలపై ప్రతిష్టాపన జరుగుతుంది. మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కోరికలు తీర్చే విధంగా మొక్కులు సమర్పించి వారి స్వగ్రామానికి చేరవలసిందిగా, ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండవలసిందిగా పూజారుల తరపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తుంది, పూనుగోలు నుంచి పగిడిద్దరాజు వస్తారు, కొండాయి నుంచి గోవిందరాజు. వీళ్ళందరినీ కూడా మేడారం అమ్మ ప్రధాన ఆలయాన్ని గర్భగుడికి ఎందుకు తీసుకుపోతారు? ఎట్లా తీసుకుపోతారు? ఈ సాంప్రదాయం ఏంటి? మా యొక్క గిరిజన మా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి గర్భగుడికి శ్రీ పగిడిద్దరాజు గారు మరియు పూనగాలంచెల్లి రావడం జరుగుతుంది. మళ్ళీ గోవిందరాజులు కొండాయించలు రావడం జరుగుతుంది. శ్రీ సారలమ్మ తల్లి మన కన్నెపల్లి నుంచి బయలుదేరడం జరుగుతుంది. సారలమ్మ తల్లి వచ్చేసి 6:30 సమయం లేదా 7 గంటల సమయంలో గర్భగుడికి చేరుకున్న తర్వాత మీ యొక్క సమ్మక్క తల్లి పూజారులం మరియు మా యొక్క యూత్ పిల్లలతో పాటు సంతోషంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని మరియు గర్భగుడికి నుంచి బయలుదేరుతూ మన వాళ్ళున్న గద్దెల్లో బ్రాహ్మణంలో ప్రతిష్ఠ జరుగుతుంది. సరే, ఇప్పుడు సారలమ్మను ఇన్ టైంలో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఆదివాసీ పూజారులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? మా యొక్క యూత్ పిల్లలు మరియు పోలీస్ సౌకర్యంతో సంతోషంగా అన్ని విధాలుగా సౌకర్యం బాగానే ఉందని కోరుకున్నాం. మా యొక్క అక్క సీతక్క తల్ల మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ఇది మనం చూడొచ్చు, ఆదివాసీకి సంబంధించినటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో, ఆదివాసీ సైన్యం ఏదైతే ఉందో ఆదివాసీకి సంబంధించినటువంటి పిల్లలంతా కూడా వీళ్ళు అమ్మను తీసుకొచ్చేందుకు, అమ్మ సేవలో తలమూలకయ్యేందుకు అభ్యుదయ యోజన సంఘం అంతా కూడా మొత్తం తలమూలకైంది. ఎక్కడికక్కడికి కూడా మేడారం లోపల డోలీ నాదాలు వినిపిస్తున్నాయి. అమ్మని పిలుపు కోసం, అమ్మ రాక కోసం వరాల తల్లి సారలమ్మకు సంబంధించి ఆమె రాక కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో ఉంది. అక్కడ కన్నెపల్లి లోపల
డోలీ నాదాలతోటి అమ్మను ప్రసన్నం చేసుకొని ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ కాక సారయ్యకు సంబంధించినటువంటి నేతృత్వం లోపల మొత్తం ఇక్కడికి మేడారం తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరుతుంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV, మేడారం, ములుగు జిల్లా.